మనలో చాలామందికి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది లైఫ్ అంతా ఒకే చోట ఆగిపోయిందేమో అని. ముఖ్యంగా రిలేషన్షిప్స్లో చూస్తే అవే గొడవలు, అవే తప్పులు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. సో, ఈరోజు మనం ఈ రిపీటింగ్ ప్యాటర్న్ వెనుక అసలు కారణమేంటో లోతుగా అర్థం చేసుకుందాం. ఈ ఫీలింగ్ చాలా కామన్ కదా. పార్ట్నర్స్ మారుతూ ఉండొచ్చు, కానీ సమస్యలు మాత్రం అవే ఉంటాయి. మరి అలాంటప్పుడు సమస్య బయట వ్యక్తులతో కాదేమో, బహుశా మనలోనే మనకి తెలియకుండా ఏదో ఒక ప్యాటర్న్ ఈ సమస్యలన్నింటికీ కారణమవుతుందేమో. మన సమస్యలకి మూలం బయటి పరిస్థితుల్లో కాదు, మన లోపలే ఉందని ఈ విశ్లేషణ చెప్తోంది. దీనికి అసలు కారణం మనలో ఉండే స్త్రీ, పురుష శక్తుల మధ్య ఇంబ్యాలెన్స్, అంటే అసమతుల్యతన్మాట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, జెండర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్లోనూ ఈ రెండు శక్తులూ ఉండాయి. మన లక్ష్యం ఒకదాన్ని పూర్తిగా తీసేయడం కాదు, ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడం. ఒకసారి చూడండి, ఈ ఇంబ్యాలెన్స్ రియల్ లైఫ్లో ఎలా కనిపిస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పురుషుడిలో ఫెమినైన్ ఎనర్జీ అంటే యిన్ మరీ ఎక్కువైతే వాళ్ళు నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. దాని ఫలితంగా ఏమవుతుందంటే, వాళ్ళని డామినేట్ చేసే పార్ట్నర్స్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మస్క్యులైన్ ఎనర్జీ అంటే యాంగ్ ఒక స్త్రీలో ఎక్కువైతే వాళ్ళు ప్రొఫెషనల్గా చాలా సక్సెస్ అవుతారు, కానీ ఎవరి సహాయం అడగలేక లోలోపల ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. మనందరికీ తెలిసిన ఈ సామెత ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక రిలేషన్షిప్లో ఇద్దరూ డామినెంట్గా ఉండే యాంగ్ ఎనర్జీతోనే ఉంటే అక్కడ నిరంతరం పోటీ, ఈగో క్లాషెస్ తప్ప ఇంకేమీ ఉండదు. చివరికి అది వాళ్ల మధ్య ఉన్న అట్రాక్షన్ను పూర్తిగా చంపేస్తుంది. సరే, మరి ఈ ఇంబ్యాలెన్స్లు అసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి అనుకోకుండా వచ్చేలి కావు. చాలాసార్లు మన ఫ్యామిలీ నుంచే, మన పెంపకం నుంచే వారసత్వంగా వస్తాయి. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. మనకి మన తల్లిదండ్రులతో ఉన్న పరిష్కారం కాని సమస్యలు మన పార్ట్నర్ రూపంలోనో, మన బాస్ రూపంలోనో, చివరికి మనతో మనకే ఉండే సంఘర్షణ రూపంలోనూ మళ్లీ బయటపడతాయి. ఉదాహరణకి, తండ్రి డామినేషన్ను ఎదుర్కోలేని వాళ్లు లైఫ్లో అలాంటి వ్యక్తులనే మళ్లీ మళ్లీ ఆకర్షిస్తూ ఉంటారు. ఆధారం ప్రకారం మనం మాట్లాడుకుంటున్న ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ని గనక సరిచేసుకోకపోతే దాని నెగటివ్ ఎఫెక్ట్ రాబోయే 5 తరాల వరకు ఉంటుందట. అంటే ఆలోచించండి, ఇది కేవలం మన గురించే కాదు, మన తర్వాత వచ్చే తరాల గురించి కూడా. ఓకే, ఇప్పుడు అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన లోపల ఉండే ఎమోషనల్ స్టేట్, అంటే మన భావోద్వేగ స్థితి ఒక మ్యాగ్నెట్ లాంటిది. అది దానికి కాంప్లిమెంటరీగా ఉండే ఎనర్జీస్ని, అంటే దానికి సరిపోయే వ్యతిరేక శక్తులను తన వైపుకు లాక్కుంటుంది. దీనినే కాంప్లిమెంటరీ ఎమోషన్స్ ప్రిన్సిపుల్ అంటారు. ఒక వ్యక్తిలో గిల్ట్ ఫీలింగ్, అంటే అపరాధభావం ఒక ప్యాటర్న్లా లోతుగా పాతుకుపోయిందనుకోండి, వాళ్లకు తెలియకుండానే వాళ్లను శిక్షించే మనుషులను, పరిస్థితులను క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక పవర్ఫుల్ ఎనాలజీ ఉంది. ఒక అడవిలో కుందేలులా బతికితే దాన్ని వేటాడే జంతువులెక్కడ ఎదురవుతాయి? సరిగ్గా అలాగే నిరంతరం నిస్సహాయంగా ఫీలయ్యే ఎమోషనల్ ప్యాటర్న్ ఉంటే అది ఖచ్చితంగా డామినేట్ చేసేవాళ్లనే ఆకర్షిస్తుంది. చాలామంది చేసే పొరపాటేంటంటే, సమస్యను కేవలం ఫలితం లెవెల్లోనే మార్చాలని చూస్తారు. అంటే పార్ట్నర్ను వదిలేయడం లాంటివి. కానీ ఇది తాత్కాలికమే. అసలైన మార్పు లోపల, అంటే ఇమోషనల్ ప్యాటర్న్ మరియు ఐడెంటిటీ బిలీఫ్ లెవెల్లో పనిచేసినప్పుడే వస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కేవలం పాజిటివ్గా ఆలోచిస్తే సరిపోదు. దాన్ని దాటి మనకంటూ కొన్ని పర్సనల్ స్టాండర్డ్స్, అది కాంప్రమైజ్ లేని స్టాండర్డ్స్ని సెట్ చేసుకోవాలి. ఈ పరిష్కారం మనల్ని ఒక విక్టిమ్ మైండ్సెట్ నుంచి బయటికి తీసుకొస్తుంది. మన జీవితంపై పూర్తి కంట్రోల్, పూర్తి బాధ్యత మనదే అని గుర్తుచేస్తుంది. ఇది మనం స్పృహతో తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ స్టాండర్డ్స్ కేవలం బయటి లక్ష్యాలకు మాత్రమే కాదు, మన లోపలి ఇమోషనల్ స్టేట్స్కి కూడా వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇకపై నిస్సహాయంగా ఫీల్ అవ్వడానికి అనుమతి లేదు అనేది ఒక పవర్ఫుల్ ఇమోషనల్ స్టాండర్డ్ అన్నమాట. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన లోపల ఉన్న ఈ ప్యాటర్న్స్ని అస్సలు మార్చకపోతే నెక్స్ట్ మన జీవితంలోకి ఎలాంటి వాళ్లని ఆకర్షిస్తాం? దీని గురించి ఒకసారి ఆలోచిస్తే అసలైన మార్పు ఎక్కడ మొదలవ్వాలో మనకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మార్పు మన